గుంటూరు కారం చిత్రం డే 3 ప్రపంచవ్యాప్తంగా భోగి పండుగ రోజు వసూలైతే ఆసక్తికరంగా మారాయి. డే 1 బాక్సాఫీసుతో ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల 35 లక్షల షేర్ అందుకున్న విషయం తెలిసిందే. డే 2కు వచ్చేసరికి స్టడీ రన్ అయితే కొనసాగించడం జరిగింది. ఫ్యామిలీ ప్రేక్షకులు అండైతే ఉంది. రాను టాక్ అయితే పాజిటివ్గా మారిపోతుంది. హౌస్ఫుల్ బోర్డ్స్ కూడా డే 2న దర్శనమిచ్చాయి. డే 2 ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల వసూలునైతే అందుకోవడం జరిగింది. డే 3కి వచ్చేసరికి బాక్సాఫీస్ దగ్గర పరిస్థితి డే 2 కంటే చాలా బెటర్గా ఉంది. ఇది బాగా కలిసి వచ్చి మ్యాటర్గా కూడా చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ ప్రేక్షకులు మాత్రం గుంటూరు కారం చిత్రం చూడడానికి ఎగబడుతున్నారు. మార్నింగ్ షోలకు 65% ఆక్యుపెన్సీ రిపోర్ట్ కావడం ఇదే రీజన్ అని చెప్పాలి. ఈవినింగ్ షోలకు వచ్చేసరికి యూత్ కూడా ఈ సినిమాని చూడడానికి చూసిన వాళ్ళు రిపీట్లో కూడా చూస్తున్నారని అర్థమైపోతుంది. మహేష్ పర్ఫార్మెన్స్ కోసం బీసీ సెంటర్స్ లో హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే గట్టిగా దర్శనమిచ్చాయి. నైజాం గడ్డపై పర్వాలేదనిపించే విధంగా వసూలునైతే ఈ రోజు అందుకుంటుంది. డే 3 ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల 50 లక్షల షేర్ అయితే అందుకోవడం ఖాయమైందని ట్రేడ్ స్పష్టం చేసింది. 132 కోట్ల షేర్ టార్గెట్ తో బరిలోకి దిగింది గుంటూరు కారం చిత్రం. 3 రోజుల వసూలుతోనే ఓవరాల్ గా 80 కోట్ల వరకు షేర్ అయితే టచ్ చేసుకుంటుంది. 60% పైగా రికవరీ సాధించుకుంటూ దూసుకుపోతున్న ఈ సినిమా ఫ్లాప్ ఎందుకు అవుతుందని ట్రేడ్ వర్గాలు గట్టిగా చెప్పుకుంటున్నాయి. మరి బాక్స్ ఆఫీస్ ఈ సినిమా 4 రోజులు స్టడీగా వసూలునైతే రాబడితే తప్పకుండా ఇటువైపు దూసుకుపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.